అంటే మేడం ఎక్కుతారు ఎక్కుతారు. దోచుకోరాదురా చలి వెలుగు చలిగాలులో దోచుకోరాదురా చలి వెలుగు వెన్నెలలో నిన్ను తాకగా తగవురా లేక చలిగాలులో దోచుకోలేవులే మనవలపు వాకిలిని అవి తాకగా లేవులే. లేత చలిగాలులో దోచుకోరాదురా అందాల నా కురులతో వింఛామరలో వీచనా అందాల నా కురులతో వింఛామరలో వీచనా రాగం భావం స్నేహం మోహం నిన్నే వేడనా నీ కురుల వీవనలకు నా హృదయమర్పించనా రూపం దీపం శిల్పం నాట్యం నీలో చూడనా కనుల భాష్పాలు కలల భాష్యాలు లలలా వలపుగా సాగి వలలుగా మూగి కాలాన్ని బంధించగా లేత చలిగాలులో దోచుకోరాదురా చలి వెలుగు వెన్నెలలు నిన్ను తాకగా తగవురా లేక చలిగాలులో దోచుకోలేవులే అదరాల కావ్యాలకు ఆవేశమందించనా అదరాల కావ్యాలకు ఆవేశమందించనా వలపే పిలుపై వయసే ముడుపై నిన్నే చేరనా మందార ముకులాలతో చించనా అలనై కలనై విరినై జరినై నిన్నే కోరనా హృదయనాదాల మధుర రాగాల చిగురు సరసాల నవ వసంతాల విరులెన్నో అందించగా లేత చలిగాలులో దోచుకోలేవులే మనవలపు వాకిలిని అవి తాకగా లేవులే. ఆహాహాహాహా థ్యాంక్ యూ. చప్పట్లు కొట్టబాకండి. ఇందా కొట్టారు, కొట్టండి. గొడుగులు ఉన్నాయి మీకు ప్రైజ్లు, గొడుగులు ఉన్నాయి మీకు ప్రైజ్లు, కొట్టండి. ఎవరైనా వచ్చి ఒక పాట కానీ డాన్స్ కానీ పాటలొద్దు పారిపోతారా? ఓన్లీ డాన్సా? అమ్మా మేము ఏమనుకుంటున్నారు, మీరు ఎంత అనుకుంటున్నారు, ఏంది అసలు నాకు అర్థం కాలేదు. సరే, ఒక 2 నిమిషాల పాటు నేను కొన్ని విషయాలు చెప్తాను. టుగెదర్ జరిగిన తర్వాత మన ఫ్యామిలీస్ లో, చాలా మంది ఫ్యామిలీస్ లో ఆనందాల వెల్లి విరిసింది. ఒక్కరే కొట్టారు. అప్పుడెప్పుడో ఈ సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో ఒక చిన్న వ్యాసం ఆర్టికల్ చదివాను. ఒక పెద్ద ఆయన రిటైర్ అయిన తర్వాత డాక్టర్ని కలిశారు. డాక్టర్ని, సార్ రాంప్రసాద్ గారు డాక్టర్ని. అన్ని టెస్టులు చేసిన పిమ్మట డాక్టర్ గారు, ఆయన మీకు అందరు చదివే ఉంటారు, డాక్టర్ గారు ఏం చెప్పారు? మన సుభాష్ రాలేదే, మ్యాథ్స్ మాస్టర్, మధ్యాహ్నం వస్తాడు.
అన్ని టెస్టులు బాగున్నాయి, మీకేం అనారోగ్యం లేదు, వెళ్ళి మీ పాత స్నేహితులతో కాసేపు మాట్లాడుకుని రా అన్నారంట. ఇప్పుడు కొట్టాలి, చప్పట్లు కూడా అడిగి కొట్టించుకోవాలి మా వాళ్ళు. మా అమ్మాయిలు అన్నానరా డాన్స్, అమ్మాయిలంతానేమో ఇంట్లో కొట్టి కొట్టి చేతులు, మరి అబ్బాయిలకి ఏమైంది? కాబట్టి ఆ విధంగా అలసిపోయినారనమాట. సో పిటి, ఎంత జాలి పడుతున్నానంటే మీ మీద నేను, నా ప్రగాఢ సానుభూతి. ఏదేమైనా కానీ ఒప్పుకున్నారు, సభాముఖంగా ఒప్పుకున్నారు. కాబట్టి అటు ఒప్పుకోరమ్మా. రజనీకాంత్ ఎక్కడ? మిస్టర్ రజనీకాంత్ ఏదో అంటోంది మా అమ్మాయి. ఒప్పుకోరా? సరే అమ్మా, ఒప్పిద్దాం. నన్ను పిలువమ్మా అప్పుడు నువ్వు ఫోన్ చేసి. కాబట్టి సహాయం పొందిన వాళ్ళు చెప్పలేకపోవచ్చు, ఇచ్చిన వాళ్ళు అసలు చెప్పరు. ఎంతోమందికి ఎన్నో రకాలుగా మన బృందం తరఫున సహాయాలు, సానుభూతులు, సహకారాలు అందించినటువంటి ఘనత మనందరిది, ముఖ్యంగా మన అడ్మిన్ గారిది. ఎందుకంటే ఒక కుటుంబం నడవాలంటే, కుటుంబ పెద్ద అంటే ఒక బండి నడవాలంటే నడిపేవాడు సరైన వాడై ఉండాలి. ఇంతమందిని ఒక త్రాటి మీద చేర్చి నడిపించడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఇన్ని సంవత్సరాలుగా మళ్ళీ మళ్ళీ జరిపించడం అనేది ఇంకా సాధ్యమైనటువంటి విషయం కాదు. అంతేకాకుండా ఏ మూల ఎవరికి ఎటువంటి చిన్న అవసరం వచ్చినా, పెద్ద సహాయం అవసరమైనా మేమున్నాం మీకు అంటూ ముందుకొచ్చి ఎన్నో రకాలుగా ఎంతోమంది సహాయాలు చేస్తున్నారు, సహాయాలు పొంది ఉన్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా కష్టంలో ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు నీకు మేమున్నాం అనేటటువంటి ఆ మాట చాలు, ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ 7 సంవత్సరాల కాలంలో మనందరము కూడా ఒకే కుటుంబంగా ఉంటూ చిన్న చిన్న ఫంక్షన్లకి, పెద్ద పెద్ద ఫంక్షన్లకి కూడా కలుస్తూ ఉన్నాము. చాలా చాలా సంతోషంగా ఉన్నాము. దిస్ ఈజ్ అన్ ఎనర్జీ టానిక్. సంవత్సరానికి ఒకసారి మన హైదరాబాద్ అమ్మాయిలు అంటుంటారు, ఈ 365 డేస్ ఈ హ్యాంగ్ ఓవర్, అండర్లైన్ దిస్ పాయింట్. మీ పదం ఇది, హ్యాంగ్ ఓవర్. రాంప్రసాద్ చెప్పయ్యా. కాబట్టి ఈ బూస్టింగ్తో ఈ 364 రోజులు మేము గడిపేస్తాం. అంటే మన జీవితాల్లో విడివిడిగా మనం ఎవరి కార్యకలాపాల్లో వాళ్ళు ఉన్నప్పటికీ ఈ ఒక్కరోజు మనం పొందినటువంటి ఆనందం, మన వాళ్ళందరినీ చూసుకొని వాళ్ళతో మాట్లాడి చక్కగా సరదాగా ఆటలు పాటలు పాడుకొని ఈ ఆనందాన్ని ఎన్ని కోట్లిచ్చి కొలవగలం చెప్పండి? కొలవలేం కదా. కాబట్టి సాధ్యమైన వాళ్ళు వచ్చారు, సాధ్యం కాని వాళ్ళు రాలేదు, రావడానికి ప్రయత్నించండి నెక్స్ట్ టైం కూడా. మరి ఇంకెవరైనా ఏమైనా జోకులు, పాటలు? సుబ్రహ్మణ్యం ఎలా ఉన్నావు, ఏంటి సంగతి? మాట్లాడుదురా కాసేపు. మన కరెంట్ ఆఫీస్ ఆయన వచ్చాడు, ఏదైనా మాట్లాడచ్చు కదా. లీలా 4 మాటలు. బాగున్నావు, సరే 4 మాటలు. డాన్స్ రెడీనా బాబు? సరే, ఈ లోపల ఒక చిన్న సరదా పాట. మీరు ఈ గెట్ టుగెదర్కి వచ్చారంటే మమ్మల్ని భరించక తప్పదు. నారాయణమ్మ రాలేదు. రెడీనా? రెడీ. సరే, ఒక 2 లైన్లు అంటాను, వినాలి. లతమ్మ ఓకేనా? పాలు వింటుంది బంగారు తల్లి. సుందరాంగ మరువగలేనోయ్ రావేలా. నిన్ను కాదు బాబు, బాబు నిన్ను కాదు బాబు. సుందరాంగ మరువగలేనోయ్ రావేలా, నా అంద చందములు దాచితి నీకై రావేలా, ముద్దు నవ్వుల మోహన కృష్ణ రావేలా, ముద్దు నవ్వుల మోహన కృష్ణ రావేలా, నీ నవ్వులలో రాలు సరాగాలు రాగమయ రతనాలు, నవ్వులలో రాలు సరాగాలు రాగమయ రతనాలు, సుందరాంగ మరువగలేనోయ్ రావేలా, నా
పాదములు దాచి తినికై రావేలా. మా నాన్న కూడా పుట్టి ఉండరు ఈ సినిమాకి. ఎన్ని పాటలు పాడినా డాన్స్ రెడీ, హీరో రెడీ అవ్వలేదు మా. ఓకే, Mr. Ram Prasad, your services are needed. నేను ఒకటి చెప్తానేనండి, అందరూ తెలుసుకోవాల్సింది ఒకటే. మనకు మనం మారాలనుకుంటాం కదా, మారలేనే లేము. అది ఎట్లా చెప్తాను, నేనే ఎగ్జాంపుల్. అది ఒక ఫైన్ మార్నింగ్ నాకు ఒక చిన్న సర్జరీ ఏర్పడింది. హాస్పిటల్లో జాయిన్ అయినా, వీళ్ళ టెన్షన్ చూసా, పావని టెన్షను, పాప టెన్షన్ అంతా. సరే, వాళ్ళు ఎంత డాక్టర్స్ వాళ్ళు మాట్లాడుతున్నారు, వీళ్ళు మాట్లాడుతున్నారు, చూస్తున్నారు, పోతున్నారు. కార్డియాలజిస్ట్ అంటాడు, వాడంటాడు, వీడంటాడు. దట్స్ మైనర్ సర్జరీ, దట్ ఏం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సరే, వీళ్ళని చూసిన తర్వాత అనుకున్నా, ఇన్ని రోజులు వీళ్ళు మిస్ అయినాము, మనమే ఎంజాయ్ చేస్తున్నాము, ఈసారి అందరం ఫ్యామిలీతో అంతా ఎక్కడికి తీసుకెళ్ళాలా అని అన్నీ అనుకున్నా. సర్జరీ అయిపోయింది. వెళ్ళే ముందు పాపకు ఒక సిగ్నల్ ఇచ్చా, రే సక్సెస్ అంటే ఇట్లను, లేదంటే కొద్దిగా గమ్ముగుండు అన్నా. వచ్చి ఇట్టి అంటుంది. నేను ఇటు అనుకుంటున్నా, అక్కడేం కనిపించడంలే. చేశారా లేదా ఆపరేషన్ అని నేను అనుకుంటున్నా. సక్సెస్ అయిపోయింది, అంతా అయిపోయింది. ఆమె ఐసీయూలో పెట్టారు. అప్పుడు దాకా మారాలనుకున్నాను కదా. పాయింట్ నోట్ చేసుకోండి. మత్తు వదిలింది, కళ్ళు తెరిసా, ఎదురుగా ఒక నర్సు కూర్చొని నోట్స్ రాస్తామంట. నాకు కళ్ళు ఇంకా పూర్తిగా ఓపెన్ కాల. ఇట్లా అనుకున్నా, సరిగా కనిపించడంలే. కళ్ళు అది కాదు అమ్మ, అయ్యూతాడా ఈడదే అదే. నేను గమ్ము కొనుక్కున్నా, ఇట్టన్నా దగ్గరకు వచ్చింది. పావని మనం ఐసీలో ఉంటువా. సరే చూసా, ఏమనింది, దాన్ని వెళ్ళిపోయింది. ఏం పేరు ఎట్ట తెలుసుకునేది, ఈ లోపల సెలైన్ అయిపోయింది, ఎక్కించడానికి వచ్చింది. చూసా, ఇక్కడ రెబాకా అని ఉంది పేరు. మనసులో నో 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 అంటుంది, మనం నో అంటామా. నాకు అప్పుడు అది మైనర్ సర్జరీ, మైనరే కానీ ఆ కాంప్లికేషన్స్ ఏమి ఉంటాయి కదా అవన్నీ. రెబాకా వచ్చింది పేరు. అంటే ఈ రెబాకా అనే పేరు ఎట్లా ఫెమిలియర్ అంటే, నాకు పాన్ స్టార్ట్స్ అని ఒక హిస్టరీ ఛానల్ ఒక ఇది వస్తుంది. దాంట్లో మీ బుక్స్ దాని గురించి రీసెర్చ్ చేస్తుంది. రెబాకా గురించా? ఇది చెప్తానేనండి. పెదాలు ఎండిపోతున్నాయి, వాటర్ అడిగా. అడుగు టెన్షన్ ఎలా, వాటర్ అడిగితే తడపుతాను అనింది. మనం గమ్ముగుండంగా తేంతో అని అడిగా, దూత్తో అనింది. అవునా అని తర్వాత రెబాకా చెప్పా, గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయి రెబాకా, నువ్వు కూడా అలాగే ఉన్నావని. అమ్మ ఇంకా చాలా జోవియల్ అనమాట. షారు పెద్ద మాట అన్నాడే అనింది. మళ్ళా 8 గంటలకు బయటికి పంపించారు. వెళ్ళేటప్పుడు బాయ్ చెప్పి ఒకసారి పరిచయం చేస్తానని చెప్పాం. మళ్ళీ ఛాన్స్ రాలా. లవ్ యూ బాగుని. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, అనుకుంటాం మారాలని, మారా. అందుకే నేను టెస్ట్ మ్యాచ్కి తీసుకెళ్ళా. క్లినిక్ టూర్ వెళ్తుంటే మా డాక్టర్స్ అందరం కూర్చొని ఉన్నారు, నర్సెస్ అందరూ. వాళ్ళ పాపం అంటారా అని. ఒక అమ్మాయి నర్సు అంటారంటుంటే నేను కూడా అంటాను. వెనకాల నుంచి కొట్టి 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 ఇంటికి చొక్క ఇప్పుడంతా వాతలే. గమ్ముగుండు కొట్టడం అంటే అట్ట కాదు, గమ్ముగుండు కూర్చో అని. మనిషి మారలేదు. చెప్పరాదు.
పెన్ డ్రైవ్ కి మారిన నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్ ఫ్రూటీల నుండి బీరులోకి మారిన పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్ మొట్టికాయ నుండి గట్టి పంచులోకి మారిన నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్ అన్ని పూడ్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే ఎందుకని బాండ్ పేరు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్ బావ డ్రెస్ కూడా బాగుంది. బాబు తీన్ మార్ సాంగ్ పెట్టమ్మా ఆడే వాళ్ళే మనకి ఇక్కడ చూడ ఓషమ్మ గుడి
రావలసయ్యా ఉంగరాల మెట్టదాన్ని నేనటండి